రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ కమిటీ రిపోర్ట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా అందే అవకాశం ఉంది. దీంతో సంక్రాంతి నుండి రైతు భరోసా అందించే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. యాసంగి పంటకు గాను జనవరిలో ఎకరాకి 7,500 రూపాయలు చొప్పున అందించనుంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. గుట్టలు కొండలు ఉన్న భూములతో పాటు స్థిరాస్తి వెంచర్లుగా మారిన ల్యాండ్ కు రైతు భరోసా నిలిపివేయనున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై కొన్ని కండిషన్స్ అప్లై అన్నట్టుగా కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి శ్రీచరణ్? హిమబిందు తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు భరోసా ఎప్పుడెప్పుడు అన్నట్టు కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. పంట సాగు కోసం గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 10,000 2 విడతల్లో ఇవ్వగా అదే పథకాన్ని రైతు భరోసాగా మార్చి పంట పెట్టుబడి సాయంగా 15,000 ఖరీఫ్ రబీ సీజన్ లో ఇస్తామని కూడా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే దీని మేరకు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు విమర్శ ఏంటంటే ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు మోర్ దెన్ 11 మంత్స్ అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అమల్లో కాలేదని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోయిన నెల కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపైన కీలక అప్డేట్ కూడా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఎంత భూమి ఉంటే అంత రైతు బంధు పెట్టుబడి సాయం అందించారన్నారు. కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు సాగులో లేని భూములకు సైతం పెట్టుబడి సాయం అందించారు. దాదాపు 25,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశారని, ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని కూడా ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంలో మాత్రం కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా నిధులు జమ చేస్తామని కూడా చెప్పారు. అందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు విధి విధానాలు ఖరారు కాగానే రాబోయే పంట కాలం నుంచి రైతు ఖాతాల్లో రైతు భరోసా పంట సాయం అందిస్తామని కూడా ఆయన చెప్పారు. రైతులే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, పంటలను మద్దతు ధరలు కొనుగోలు చేయనున్నట్లు కూడా పోయిన నెల ఆయన ప్రకటించారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా బడ్జెట్ లో 50,000 కోట్లు కేటాయించినట్లు కూడా ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన రైతు బంధుతో పాటు 18,000 కోట్ల దాదాపు 2 లక్షల రైతు రుణమాఫీ కూడా మేము చేశామని కూడా చెప్పారు. అయితే దీనిపైన కూడా రుణమాఫీ పైన కూడా పలు గైడ్ లైన్స్ కూడా అప్పట్లో వ్యవసాయ శాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డులో తప్పులుంటే 3 లక్షల రైతుల ఇళ్లకు వెళ్లి కూడా వారికి రుణమాఫీ చేశామని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు చర్చ అంతా కూడా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనేది కూడా దాని మీద చర్చ నడుస్తోంది. మరోవైపు ఏమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వం తీరుపైన కేటీఆర్ మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రైతు భరోసా రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపైన కూడా ఆయన ఫైర్ అయ్యారు. రైతు బంధు లేదు, భరోసా లేదు, రబీ సీజన్ సమీపిస్తున్నారు. అలాగే రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? ప్రస్తుతం రైతులందరూ కూడా ఇంకా ఎప్పుడెప్పుడు అంటూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యాసంగి పంటకు గాను జనవరిలో 7,500 రూపాయల చొప్పున కూడా ప్రభుత్వం అందించాలని కూడా సంక్రాంతి పండుగ కానుకగా ఈ 7,500 రూపాయల చొప్పున అందించనుంది అనేది కూడా మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్చించి రైతు భరోసా విధి విధానాలను కూడా ఖరారు చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే నిజమైన రైతుకే రైతు భరోసా ఇవ్వాలి. గత ప్రభుత్వంలో మాదిరిగా అసలు వ్యవసాయం లేని భూమిని కూడా వ్యవసాయ భూమిగా చూపెట్టేసి రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందనే ఆరోపణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ తమ నిర్ణయం మాత్రము నిజమైన రైతులకి రైతు భరోసా అనేది పెట్టుబడి రూపేణ అందాలనేది తమ ఆలోచన అని కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పదే ప్రస్తావించారు. కానీ ఇప్పుడు దాదాపు 11 నెలలుగా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా లేకపోవడము, రైతులు కూడా అక్కడక్కడ ఆందోళన వ్యక్తం చేయడం, అంటే మీడియా ముఖంగా కూడా కొంతమంది బహిరంగంగానే కూడా ఇప్పటి వరకు మాకు రైతు భరోసా అనేది లేదని ప్రభుత్వం పైన ఆగ్రహం వెలుపుచ్చడం కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు డిసెంబర్ 9వ తేదీకి డిసెంబర్ 7వ తేదీకి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం కూడా పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కూడా రైతు భరోసా అనేది ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సంక్రాంతికి ఈ మేరకు కూడా ప్రభుత్వం డిసిషన్ తీసుకునుంది. ఈ మా బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.